నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. బ్లూ వేల్ ఛాలెంజ్ అనే ఆన్లైన్ గేమ్. ఇది చాలా సులభంగా ఆడే గేమ్, కానీ దాని పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. 2016లో రష్యాలో ఈ గేమ్ వల్ల సుమారు 130 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్ట్లు కూడా వచ్చాయి. ఈ గేమ్ ఆడిన వారు మానసికంగా మారిపోయి చివరి టాస్క్గా తమ ప్రాణాలు తీసుకున్నారు. ఇంత ప్రమాదకరమైన గేమ్ని ఎవరు సృష్టించారు? అసలు ఎలా పాపులర్ అయింది? అసలు ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? ఇలాంటి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గేమ్ 2013లో రష్యాలో ఫిలిప్ బుడికిన్ అనే వ్యక్తి క్రియేట్ చేసినట్టు చెప్తున్నారు. అతను సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారం చేసేవాడు. ఇది ఒక 50 రోజుల ఛాలెంజ్. అయితే మొదటగా స్టార్టింగ్ రోజు ఏం చెప్తారంటే, తెల్లవారుజామున 4 గంటలకే లేవండి, లేదా ఒక భయంకరమైన వీడియోను చూడండి, ఇలాంటి టాస్క్లతో స్టార్ట్ చేస్తారు. ఇక ఒక్కసారి ఈ గేమ్లోకి దిగాక రోజులు గడిచే కొద్దీ టాస్క్లు యమ డేంజర్ అవుతాయి. అవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే, నీ చేతిపై ఘాట్లు వేసుకో, ఎత్తు నుంచి దూకు, చివరికి ఆత్మహత్య చేసుకో, ఇలాంటి టాస్కులు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ గేమ్ వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటంటే, ఒక క్యూరేటర్ అనే వ్యక్తి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడు. నీవు ఇచ్చిన టాస్కులు చేయకుండా ఆగితే నీ ఫ్యామిలీని చంపేస్తామంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంకా చాలా బెదిరింపులే వస్తూ ఉంటాయి. ఇక ఈ గేమ్కి ఎడిక్ట్ అవ్వడంతోనే రష్యాలో 130 మంది బలయ్యారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఇటలీ లాంటి దేశాల్లో కూడా ఈ గేమ్ వల్ల చాలా మంది టీనేజర్లు చనిపోయిన ఘటనలు నమోదయ్యాయి. ఇక ఇండియా విషయానికి వస్తే 2017లో ముంబైలో ఒక 14 ఏళ్ల బాలుడు 7వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. కేరళలో ఒక కాలేజ్ స్టూడెంట్ శరీరంపై ఘాట్లు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఫోన్లో బ్లూ వేల్ ఆధారాలు దొరికాయి. ఇక ఇది గేమా లేక ప్రాణాలతో చెలకాటమా అని డౌట్ వస్తుంది కదా. ఇది ఒక గేమ్ కంటే ఒక డెత్ ట్రాప్ అని అర్థమవుతుంది. ఇక ఇది ఇలాంటి రిస్కీ గేమ్ అవటం వల్లనే ప్రపంచంలో చాలా దేశాలలో దీన్ని బ్యాన్ చేశారు. భారతదేశంలో 2017లో ఈ గేమ్ను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆదేశాలు జారీ చేసింది. రష్యాలో ఫిలిప్ బుడికిన్, ఈ గేమ్ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అతను 2017లో అరెస్ట్ అయ్యాడు. మరియు ఈ గేమ్ వల్ల యువతను సమాజం నుంచి తొలగించడం తన ఉద్దేశమని చెప్పుకొచ్చాడు. అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. ఇంత సులభమైన గేమ్ ఎందుకింత ప్రమాదకరమైంది? ఎందుకంటే ఇది మనస్సుతో ఆడే గేమ్. మిమ్మల్ని భయపెట్టి ఒంటరిని చేసి చివరికి ప్రాణం తీస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, ఈ గేమ్ గురించి తెలిసాక మీరు కూడా షాక్కు గురయ్యారా? ఇవే కాదు, ఇప్పుడు మన దేశంలో నడుస్తున్న బెట్టింగ్ యాప్స్ కూడా చాలా డేంజరస్. ఇలాంటి డేంజరస్ ట్రాప్ల నుంచి దూరంగా ఉండండి. ఇక ఈ గేమ్పై మీ ఒపీనియన్ను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.